వేములపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పిఎస్సి చైర్మన్ జడరాములు యాదవ్ అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సంఘంలో వివిధ ఎరువుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం మరియు ఖర్చుల గురించి వివరించారు. అదేవిధంగా వేములపల్లి సహకార సంఘం ఎఫ్టీఓ సంఘంగాను గుర్తించబడిందని, దీని ద్వారా స్థానిక రైతు సంఘంలో 750 నుండి 1500 మంది రైతులు 1000 చొప్పున సభ్యత్వం తీసుకోవడం ద్వారా సంఘం అభివృద్ధి చెందడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సభ్యులుగా ఉన్నటువంటి రైతుల అభివృద్ధి కొరకు 3 కోట్ల వరకు రుణం పొందవచ్చని, తద్వారా సభ్యులుగా ఉన్న రైతులు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని, కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వాహక అధికారి బోయినపల్లి రవీందర్ రావు, ఉపాధ్యక్షురాలు వల్లపుదాసు పద్మ, డైరెక్టర్లు మాలిశంకర్ రెడ్డి, నారాయణ శ్రీలత, చిర్ర సాంబయ్య, భట్టు మాధవరెడ్డి, భానవతు బాలునాయక్, మల్లికంటి పాపయ్య మరియు రైతులు పాల్గొన్నారు. కింద గుర్తించబడ్డాయి. దాంట్లో మన వేములపల్లి సంఘం కూడా ఒక సంఘంగా గుర్తించబడింది. అంటే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్. దాని ద్వారా ఏంటని చెప్పంటే ఇప్పుడు మనకు 750 మంది 2000 చొప్పున మెంబర్షిప్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుంటే 15 లక్షలు మనకు వసూలు అవుతాయి. ఆ 15 లక్షలు గవర్నమెంట్ 15 లక్షలు మనకు గ్రాంట్ కింద ఇస్తుంది అన్నమాట. అయితే 750 మంది 2000 చొప్పున పేమెంట్ కన్నా మనం తక్కువ అమౌంట్ అని చెప్పంటే 1500 మందికి కూడా మనం మెంబర్షిప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని చెప్పంటే దీని ద్వారా సంఘాన్ని డెవలప్ చేసుకోవడం, ఈ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు మనం చేపట్టి దాని ద్వారా సంఘం అభివృద్ధి చెంది పొందిన లాభాల నుంచి కూడా వాళ్ళకు లాభాన్ని పంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది సభ్యులను మనం ఈనాటి సర్వసభ్య సమావేశానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి డైరెక్టర్లకు, అదేవిధంగా సభ్యులకు మీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరం అంచనా బడ్జెట్ ఈ విధంగా మనకు ఉన్నటువంటి జరిగేటువంటి కార్యకలాపాలు, ఆదాయ వ్యయాల ఖర్చులని ఆమోదించడం గురించి మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ సమావేశంలో ఎజెండా 1 25-26 బడ్జెట్ నిర్ణయించి ఆమోదం గురించి మరి పిఎస్సిఎస్ వేములపల్లి మన సంఘం నందు 24-25 బడ్జెట్ ఆదాయ వ్యయాలు ఇప్పటి వరకు మనకు 23,25,000 రూపాయలు లాభం రావడం జరిగింది. మనకు మరి ఎఫ్పిఓల ద్వారా మరి 1500 మందిని సభ్యులుగా చేర్చుకోవడానికి మరి 1,500 రూపాయలు 1000 రూపాయల చొప్పున మరి మనం ఈ సభ్యులను చేర్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం వ్యాపారం చేసుకోవడానికి, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కూడా 3 కోట్ల వరకు రుణం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మన అందరూ కూడా ఉన్నటువంటి సభ్యులు మరి అందరినీ మరి మొబిలైజ్ చేసి పాత సభ్యులు కూడా ఈరోజు సభ్యత్వాన్ని చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎఫ్పిఓకు సహకరించాలని కోరుకుంటున్నాను. దీనిపైన ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు.